350 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో కంపెనీ మనకి వెస్టేజ్ అనే కంపెనీ 2004 జూన్ 2న స్టార్ట్ అయింది. కంపెనీ ఇప్పటికి 16 సంవత్సరాలు అయింది కంపెనీ స్టార్ట్ అయ్యి. సో కంపెనీని స్థాపించిన వ్యక్తి గౌతమ్ బాలి గారు. సో గౌతమ్ బాలి గారు ఇంతకు ముందు ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది ఆయనకి. వేరే కంపెనీస్లలో ఇలాంటి మార్కెటింగ్ ప్లాన్స్ ఆయన ఇవ్వడం జరిగింది. సో అలాంటి మార్కెటింగ్ ప్లాన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి అతనే సొంతంగా కంపెనీ పెట్టుకుంటే ఆ కంపెనీ యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది చూపించారు. 16 సంవత్సరాల్లో 83% గ్రోత్ కంపెనీకి వచ్చిందనమాట. అంటే 16 సంవత్సరాల్లోనే కంపెనీ సాధించిన ప్రగతి. ఇంత గ్రోత్ ప్రపంచ దేశాల్లో ఏ కంపెనీకి, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఏ కంపెనీకి ఇంత గ్రోత్ రాలేదు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ వెస్టేజ్ కంపెనీ ఒకటే సాధించిన గ్రోత్. సో 2004 జూన్ 2న కంపెనీ స్థాపించినప్పుడు 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 3 వ్యక్తులు, సో ఒక ఆఫీసు, సో 5 కోట్ల మూలధనంతో స్టార్ట్ చేయడం జరిగింది. 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ రోజు. ఒక ఆఫీసు, 3 పర్సన్స్, గౌతమ్ బాలి, దీపక్ సూద్, కన్వర్బీర్ సింగ్, ఈ 3 స్థాపించారు. ఒకే ఒక ఆఫీసు ఢిల్లీలో ఉంది. 5 కోట్ల పెట్టుబడితో స్టార్ట్ చేశారు. 16 సంవత్సరాల తర్వాత మన కంపెనీ ఎలా ఉందంటే 2 ప్రోడక్ట్స్ ది 350 రకాల ప్రొడక్ట్స్ అయింది. 3 పర్సన్స్ స్థాపించింది. 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారు. ఒక ఆఫీస్ ఉన్న కంపెనీ 8,000 ఆఫీసులు అయ్యాయి. 5 కోట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది ప్రతి సంవత్సరం. కంపెనీ ఒక్కసారి చూడండి, 16 సంవత్సరాలలో ఎక్కడికి జంప్ అయింది. 1, 2, 3 ఈ స్థానాల్లో ఉన్న కంపెనీ వేల టర్న్ ఓవర్లకి, వేల ఆఫీసులలోకి, కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ సంపాదించుకున్న ఏకైక కంపెనీ వెస్టేజ్. సో భారతదేశంలో స్థాపించి ఒక ఇండియన్ కంపెనీ ఉండి ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిన కంపెనీ ఏకైక వెస్టేజ్ కంపెనీ. సో ఇందులో మనం ఒక ఆధార్ కార్డు ఇచ్చి, కేవైసీ ఇచ్చి, ఎవరైతే 18 ఇయర్స్ ఎబో ఉంటారో వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందులో జాయిన్ అవ్వాలంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏవి ఉండవు. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎవరైనా సరే ఒక ఆధార్ కార్డు ఇస్తే వీళ్ళకి ఒక ఐడి నెంబర్ ఇస్తారు. ఆ ఐడి నెంబర్ తీసుకొని మీరు ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవ్వచ్చు. ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఈ బిజినెస్ ని టేకప్ చేసి మీరు వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ వ్యాపారం తీసుకోవాలని అంటే కంపెనీ మనకి ఏ విధమైనటువంటి డబ్బులు పెట్టలేదు. జాయినింగ్ ఫీజు అని కానీ, లేకపోతే కిట్ తీసుకోవాలని కానీ, డిపాజిట్ చేయాలని కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయాలని కానీ ఏం లేదు. నథింగ్. 0 ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు స్టార్ట్ చేయొచ్చు బిజినెస్. మీ ఐడి నెంబర్ తీసుకొని ఇట్లాంటి వెస్టేజ్ ఆఫీసులు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో, చెప్పాను 8,000 ఆఫీసులు ఉన్నాయి మనకి. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఇలాంటి వెస్టేజ్ ఆఫీసెస్ ఉన్నాయి. మీరు ఎక్కడికైనా సరే ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకుంటే, ఇక్కడ ఐడి నెంబర్ తీసుకొని ఎప్పుడైతే మనం ప్రోడక్ట్స్ తీసుకుంటామో మనకి 9 రకాల ఆదాయాలు ఉంటాయి. 9 ways ఆఫ్ ఇన్కమ్. 9 రకాల ఆదాయాలు ఎందుకుంటే మరి ఇక్కడ సబ్బులు, పేస్టులు, ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కుంటే ఇక్కడ ఆదాయం ఎందుకు వస్తుంది అంటే, మీకు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ లో ఏమవుతుందంటే, మనం బయట సపోజ్ ఒక 100 రూపాయలకు ఒక సబ్బు కొనుక్కున్నాం రిటైల్ షాప్కి వెళ్ళి. సపోజ్ ఓకే, అతను ఈ సబ్బు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? ఒక హోల్సేలర్ దగ్గర నుంచి తెస్తాడు. ఈ హోల్సేలర్ ఒక డీలర్ నుంచి తెస్తాడు. ఈ డీలర్ ఒక స్టాకిస్ట్ నుంచి తెస్తాడు. ఈ స్టాకిస్ట్ ఒక C&F ఏజెంట్ నుంచి తెస్తాడు. ఈ C&F ఏజెంట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి తెస్తాడు. ఇక్కడ ఎంత తయారవుతుందంటే 30 రూపాయలకి వస్తువు తయారవుతుంది. 30 రూపాయలకు తయారైన వస్తువు మనం 100 రూపాయలకు కొంటున్నాం. ఈ మిగిలినటువంటి మార్జిన్ ఏమైతే ఉందో ఈ మధ్యవర్తులందరూ ఈ మార్జిన్ పంచుకోవడం జరుగుతుంది. ప్లస్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సినిమా యాక్టర్స్ కి, వాళ్ళకి వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కి డబ్బులు ఇస్తున్నాం. మరి ఈ మధ్యవర్తులకి అడ్వర్టైజ్మెంట్ కి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఎవరైతే ఈ సబ్బు 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నారో అతనే వీళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాడు. కాబట్టి ఇతనికి క్వాలిటీ అనేది ఇవ్వడం కుదరదు. ఇందులో ఆదాయాలు కూడా మనకి కన్జ్యూమర్ కి రావు. కాబట్టి ఇక్కడ మనకి డబ్బు వచ్చే అవకాశం లేదు, క్వాలిటీ వచ్చే అవకాశం లేదు. కానీ ఈ తరహా మార్కెటింగ్ లో వెస్టేజ్ లో ఏమవుతుందంటే, మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు, వెస్టేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, వెస్టేజ్ కంపెనీ తయారు చేస్తుంది, డైరెక్ట్ మన చేతికి ప్రోడక్ట్ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్, మనం డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఆధార్ కార్డు తీసుకొని జాయిన్ అవుతారో వాళ్ళ చేతి వాళ్ళు ఈ ప్రోడక్ట్ తీసుకుంటారు. అప్పుడు మధ్యవర్తులందరూ లేరు, అడ్వర్టైజ్మెంట్ లేదు. ఇక్కడ మిగిలినటువంటి డబ్బులన్నీ కమిషన్ రూపంలో మనకి ఇస్తాడు. అవి ఎలా ఇస్తాడంటే, మనం ఎప్పుడైతే ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడ ఒక ఐడి నెంబర్ తీసుకొని జాయిన్ అయ్యామో ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్ 10 to 20%. 10 to 20% అంటే 120 రూపాయలు ఎంఆర్పి ఉంది, మనకి 100 రూపాయలకు వస్తుంది. సేవింగ్ 20 రూపాయలు. ఎప్పుడైనా సరే
మనం ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడల్లా 120 రూపాయలు వస్తువు ధర ఉంటే మన 100 రూపాయలు వస్తుంది, 20 రూపీస్ సేవ్ అవుతుంది. అంటే మనకి 10 to 20% లైఫ్ లాంగ్ డిస్కౌంట్ అనేది ఈ కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రోడక్ట్స్ అయిపోతాయి కదా మళ్ళీ ఇంట్లో, అయిపోయినప్పుడు మళ్ళీ వస్తాం కదా, ఆ వచ్చి కొనుక్కున్నప్పుడు ఆ కొనేది ఏదో ఎవ్రీ మంత్ 2nd నుంచి 17th మధ్యలో కొనుక్కున్నట్లయితే 10% అదనంగా ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే రీపర్చేజ్ చేస్తామో కొన్నప్పుడల్లా 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 1000 రూపాయల బిల్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ 100 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు అదనంగా. 3000 రూపాయలు బిల్ అయింది అనుకోండి, 300 రూపాయలు అదనంగా ప్రోడక్ట్ ఇస్తారు. ఎందుకు అంటే మీరు మళ్ళీ రీపర్చేజ్ చేయడానికి వచ్చినందుకు, బిజినెస్ పెంచుకోవడానికి మీకు ఇచ్చేటువంటి అవకాశం. ఈ 2 ఇన్కమ్ లో లైఫ్ లాంగ్ ఎవరైతే ఇందులో డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నారో లైఫ్ లాంగ్ ఈ రిటైల్ ప్రాఫిట్ ప్లస్ 10% ప్రోడక్ట్ మీరు ఎప్పుడు కొనుక్కున్నా మీకు ఈ ఆదాయం వస్తుంది. రైట్. సో నెక్స్ట్ రెండో ఆదాయము అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది వచ్చేసి అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. పర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఏంటంటే కంపెనీలో మనం ఒక 100 రూపాయలు పెట్టి వస్తువు కొంటే మనకి కంపెనీ 3 పీవీలు ఇస్తుంది. 3 పీవీ అంటే పాయింట్ వాల్యూ. 100 రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు కొనుక్కుంటే కంపెనీ మనకి 3 పాయింట్లు ఇస్తుంది. ఆ 3 పాయింట్లు ఏంటంటే బిజినెస్ లో మనకి డబ్బులు రావాలన్నా, బిజినెస్ ని కొలవాలన్నా ఈ పీవీలే ఇక్కడ ఆధారం అన్నమాట. ఈ పీవీలు లేదు మనకి ఇక్కడ ఏ కంపెనీలో మనకి డబ్బులు రావు. కాబట్టి 100 రూపాయలు వస్తువు కొనుక్కున్నట్లయితే ఆ వస్తువుతో పాటు మనకు ఒక 3 పీవీలు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది 100 రూపాయలు. ఈ పీవీలు ఎలా ఇస్తాడు అంటే, కమిషన్ ఎలా ఇస్తాడు అంటే మనకి ఒక పీవీ నుంచి 599 పీవీల వరకు 5% కమిషన్ ఇస్తాడు కంపెనీ. ఒక పీవీ నుంచి 100 రూపాయలు పెడితే 3 పీవీలు వస్తాయి. ఒక పీవీ నుంచి 599 పీవీలు చేస్తే 5% కమిషన్ ఇస్తాడు. 600 పీవీల నుంచి 2499 పీవీలు అయితే 8% కమిషన్ ఇస్తాడు. 2500 నుంచి 5499 పీవీలు అయితే 10% కమిషన్ ఇస్తాడు. 5500 పీవీలు ప్లస్ అయితే 11% కమిషన్ ఇస్తాడు. ఒక పీవీ నుంచి 5500 పీవీల వరకు 5%, 8%, 10%, 11% ఇస్తాడు. ఇది మనం కొన్న సరుకుల మీద మనకు వచ్చే పాయింట్లతోటి వచ్చే కమిషన్. ఇది ఎవరు అవసరం లేదు. మన ఇంటికి కావాల్సిన సరుకులు మనం కొనుక్కుంటే ఆ వస్తువుతో పాటు వచ్చే పీవీల మీద మనకి కమిషన్ ఇస్తాడు. సో దీన్ని అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఇది 5 to 11% పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. మన ఈ అక్యుములేషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు సపోజ్ నవంబర్ లో 500 పీవీస్ చేశారు. 500 పీవీస్ ఒక 500 పీవీలు అయినాయి. మీరు నవంబర్ లో నెల మొత్తం పర్చేజ్ చేసింది. మళ్ళీ ఈ 500 పీవీస్ ఎప్పుడైతే అయ్యాయో కంపెనీ మీకు 5% కమిషన్ మీకు ఇచ్చేసింది. ఎందుకనంటే మీరు 1 నుంచి 599 మధ్యలో పాయింట్స్ చేశారు కాబట్టి ఈ 5% కమిషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు డిసెంబర్ లో మళ్ళీ 500 పాయింట్స్ అయ్యాయి. ఇక్కడ 500 పాయింట్స్ అయినాయి. మళ్ళీ కంపెనీ ఎంత ఇవ్వాలి కమిషన్? ఫస్ట్ నవంబర్ లో 500 పీవీలు చేశారు, 5% కమిషన్ ఇచ్చేసింది. డిసెంబర్ లో 500 చేశారు, మళ్ళీ ఎంత ఇవ్వాలి? 5% ఇవ్వాలి. రైట్, అంతే కదా. 500 పీవీలకు ఇచ్చేసింది, అయిపోయింది నెలకి. కానీ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ 500 ప్లస్ 500 కలిపి 1000 పీవీలు చేస్తుంది. 1000 పీవీలు చేసి మనం రెండో స్లాట్ లో వచ్చేస్తాం. 1000 పీవీలు అంటే 8% కమిషన్ ఇస్తుంది. ఎప్పుడు మనం కొనుక్కున్నా సరే ఆ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి, అక్యుములేషన్ అవుతూ ఉంటాయి, యాడింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ పాయింట్స్ యాడింగ్ కలుస్తూ పోతూ ఉంటాయో ఆ పర్సెంటేజెస్ పెరుగుతూ ఉంటాయి. ఆ పర్సెంటేజ్ పెరుగుతున్నప్పుడు ఆ కమిషన్ మనకి పెరుగుతూ ఉంటుంది. సబ్బులు కొనుక్కోవాలి, పేస్టులు కొనుక్కోవాలి, షాంపూలు కొనుక్కోవాలి, టీ పొడి కొనుక్కోవాలి. మనం ప్రతిరోజు మనం కొనుక్కోవాల్సిందే. బయట కొనే బదులు ఇక్కడ కొనుక్కుంటే ఆ పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్లను బట్టి ఆ కమిషన్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. మనం బయట ఇన్ని సంవత్సరాల నుంచి మనం కొన్నాం కానీ ఒక 5 రూపాయల కవర్ కూడా ఫ్రీగా ఇవ్వరు. ఇస్తారా? ఇవ్వరు. మరి ఇక్కడ మనం వస్తువులు కొనుక్కుంటే పాయింట్ ఇస్తాడు. ఆ పాయింట్లతో పాటు డబ్బులు కూడా మన అకౌంట్ లో వేస్తున్నాడు. సో అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటాం దాన్ని. సో ఈ అక్యుములేషన్ కంపెనీని నిలబెట్టింది. ఈ అక్యుములేషన్ ఈ రోజు కార్లు లక్షలు వీళ్ళందరికి వస్తున్నాయంటే కారణం అక్యుములేషన్. ఎప్పుడు యాడ్ అవుతా పోతా ఉంటాయి అన్నమాట పాయింట్స్. సో ఎప్పుడైతే మీరు 5500 పాయింట్స్ అయ్యారో, ఇక్కడ 5500 పాయింట్స్ మీకు ఎప్పుడైతే అయ్యాయో మిమ్మల్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. కంపెనీ 3వ ఆదాయము బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ ఇస్తుంది మీకు
4% కమిషన్ ఇస్తుంది. ఈ 3000 కోట్లలో నుంచి టర్న్ ఓవర్ లో నుంచి ఎవ్రీ మంత్ ప్రతి నెల 4% కమిషన్ అనేది అన్లిమిటెడ్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది.